ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల మల్యాల మధ్య జంపన్న వాగుపై ఐరన్ వంతెన కోసం నిర్మించిన బ్రిడ్జి ఐరన్ పిల్లర్ 10 రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల వాగునీటి ఉధృతికి కూలిపోయింది. గతంలో ఇదే వాగుపై నిర్మించిన హై లెవెల్ వంతెన జంపన్న వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది. కాగా కూలిపోయిన వంతెన పక్కనే వాగుపై ఈ సంవత్సరం జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో వాగుపై తాత్కాలికంగా సిమెంట్ పైపులతో రోడ్డును నిర్మించారు. అది కూడా వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 35 లక్షలతో ఇదే వంతెనపై ఐరన్ వంతెన పనుల నిర్మాణం చేపట్టారు. నిర్మాణంలో భాగంగా మధ్యలో ఐరన్ సపోర్ట్ పిల్లర్ ఏర్పాటు చేయగా జంపన్న వాగు భారీ వరద ప్రవాహానికి కూలిపోయింది. ఓన్లీ మీరు ఎమర్జెన్సీ అయితేనే వీళ్ళకి మండల కేంద్రానికి ఓట్ అయితే ఎట్లా మరి దేవుడు అంటే కనీసం ఎవడొస్తా పట్టించుకోవట్లేడు. మళ్ళీ 10 మంది వస్తారా గవర్నమెంట్? కనీసం ఒక బోట్ లేదు. నిన్న పోయింది బోటు, వర్షకాలానికి బోటు ఏర్పాటు నిన్న ఈవినింగ్ ఉండే బోట్ అది. నిన్న ఈవినింగ్ ఉన్న బోట్ అనేది నా మార్నింగ్ లేచి వెళ్ళిపోయిన వాడు. సరే ఇది ఎమర్జెన్సీ బోటు, మామూలు బోటు దానివద్దా ఉండాలి చెప్తాం మేము, అడుక్కోవాలా? అధికారులు ఏర్పాటు చేసింది మరి ఏమైంది ఇక్కడ? ఏర్పాటు చేసిన బోటు అది తాత్కాలిక బోటే, అది 3 days బోటు అది. పోయినసారి లక్నవరం బోర్డు తీసుకొచ్చి పెట్టింది స్పీడ్ బోట్, ఎంత బాగుండేది, చాలా బాగుండేది. ఇప్పుడు మండల కేంద్రానికి పోవడానికి రాకపోకలు అయితే బంద్. రాకపోకలు కాదు, వెళ్ళిపోయా కాలేసుకుంటాం తెలుసా మేము. అటు నుంచి వచ్చినప్పుడు బండి వెళ్ళి ఎందుకు ఆ టార్చర్ మాకు? అటు కోనరేడు పోవడానికి కూడా వీల్లేదు. కోనరేడుకు 6 లక్షలు శాంక్షన్ చేసిండు. ఆ రోడ్డు పోయండి అంటేనేమో మొరుంకి అయితేనే 6 లక్షలట. నేనా కదా 40 mm కంకర పోయండి, 40 mm కంకర పోస్తే మాకు అనుకూలంగా ఉంటుంది, 2 కిలోమీటర్లే కదా. సరే ఈ బోట్ అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు, మేము అట్లా బడి వెళ్తాం, అంబులెన్స్ ఇంటికి వస్తా అని చెప్తే పోస్తానమన్నా అది ఇప్పటి వరకు పోయలేదు. సగం పోసింది. ఎంత పోయి చూసినా మీరు పోయి ఎట్లా చెప్పండి, అది రోడ్డా? ఏదో తాత్కాలిక మరమ్మతులు చేసినట్టు చేస్తే ఆ కలవట్టు ఏమని చెప్పిన అక్కడ మధ్యలో కలవట్టు ఉన్నది, ఆ బురద కాడ ఆ కలవట్టు వేస్తే నీళ్ళు ఇంత ఆగాయి, రోడ్డు తెగిపోదు. కనీసం మనం ఒక ఇంజనీరింగ్ జాబ్ చేసి చదువుకున్నాం, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం, ఎక్కడ కలవట్ అయితే వాటర్ ఎక్కడ అవుతాయి, ఫోర్స్ ఎక్కడ ఉండదా, అది కూడా తెలుసుకోవాలా? మాలా తెలుసుకోవాలా వీళ్ళు? అయినా వీళ్ళు జాబ్లు ఎందుకండి? ఇంత కూడా నెగ్లెక్ట్, ప్రతి నెగ్లెక్టే. ఇట్లా ఇప్పుడు అవతల ఉర్రాలి, ఉరినాక అక్కడి వీళ్ళు ఇటు వస్తారు ఎమర్జెన్సీ అయితే. నిత్యావసరాల కోసం రావాలంటే పరిస్థితి ఉంది. నిత్యావసరాలు మర్చిపోవాలి, ఇక కారం వేసుకొని తినాలి, కారంలో నీళ్ళు పోసుకొని తినాలి. వ్యవసాయ పనులు కూడా ఇబ్బంది.
అన్నిటికి ఇబ్బందిగా నిత్యావసరం అన్ని టోటల్ కంప్లీట్గా ఒక రోగానికే బోటు అంత ఉన్నది గవర్నమెంట్. బోట్ అరేంజ్ చేయలేని గవర్నమెంట్ ఎందుకండి చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు 30 లక్షలు పెట్టి ఇది కట్టిందండి. 3 లక్షలు పెట్టి బోటు కొనొచ్చు, ఒక సపరేట్ బోటు కొనొచ్చా లేదా? కొనొచ్చు. ఎందుకు కొనలేదు గవర్నమెంట్? ఈ 30 లక్షలు దీనికి వేస్టే కదా. దీని బదులు 20 బోటు కొనొచ్చు ఇక్కడ. అది చెప్పాలా అండి ప్రతిదీ? మంత్రి గారు వాళ్ళందరూ ఇస్తా ఉంటారు అమౌంట్ ఏంటి అని చెప్తారు. అధికారుల దగ్గర బాగా నిర్లక్ష్యం ఉన్నది, బాగా నిర్లక్ష్యం. ఇంకా వర్షాలు కూడా ఇంకా పూర్తి కాలేదు, మొత్తం కాలే కంప్లీట్.